Dear students, today we start the lesson with the two words distance and displacement. Already you read about these two words. Distance. If we throw the ball into air, మనం గాల్లోకి ఒక బాల్ విసిరేసామనుకుందాం, దెన్ ఇట్స్ టేక్ దిస్ పాత్ టు రీచ్ గ్రౌండ్. ఓకే, సో ఏ దగ్గర స్టార్ట్ అయినటువంటి బాలు ఈ ఎస్ మీదుగా బి వరకు వచ్చేస్తుంది. సో ది పాత్ ఈజ్ ఏఎస్బి. ఓకే, సో ది లెంగ్త్ ఆఫ్ ది పాత్, ఎంత దూరం అయితే ఈ దారి ఉన్నదో, ది లెంగ్త్ ఆఫ్ ది పాత్ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్. అండ్ ఆల్సో నెక్స్ట్ ది వర్డ్ ఈజ్ డిస్ప్లేస్మెంట్. వాట్ ఈజ్ డిస్ప్లేస్మెంట్? దిస్ ఈజ్ ఆల్సో ఏ డిస్టెన్స్, బట్ ది డిఫరెన్స్ ఈజ్ దిస్ ఈజ్ ది షార్టెస్ట్ డిస్టెన్స్. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏ ఈజ్ ది ఇనీషియల్ పొజిషన్ అండ్ బి ది ఫైనల్ పొజిషన్. ఏ నుంచి బికి రావడానికి ఇక్కడ మీకు టూ పాత్స్ కనిపిస్తున్నాయి. ఓకే, ఏఎస్పి అనేది కొంత లాంగ్ పాత్, ఏబి అనేది చూడండి షార్టెస్ట్ పాత్. ఓకే, ఈ షార్టెస్ట్ పాత్నే మనం డిస్ప్లేస్మెంట్గా తీసుకుంటాం. అండ్ ఆల్సో ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్ కూడా అక్కడ మెన్షన్ చేయాలి. మీరు ఇక్కడ ఏఎస్పి చూడండి, ఎక్కడా కూడా మీకు డైరెక్షన్ అనేది ఉండదు, ఓన్లీ పాత్ ఉన్నది అంతే. ఓకే, ఓన్లీ పాత్ మాత్రమే ఉంటే, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటే దట్ ఈజ్ స్కేలార్. ఓకే, డిస్టెన్స్ ఈజ్ ఎ స్కేలార్, ఏఎస్పి ఈజ్ ఎ డిస్టెన్స్, బట్ దిస్ ఈజ్ ది షార్టెస్ట్ డిస్టెన్స్ అండ్ ఆల్సో ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్. ఇట్ ఈస్ కాల్డ్ ఎ డిస్ప్లేస్మెంట్. Okay, you know that scalars and vectors. Scalars are quantities only with magnitudes, but vectors are quantities with direction also, both magnitude and direction. Examples చూడండి, స్కేలార్ క్వాంటిటీస్కి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. టైం, టెంపరేచర్, మాస్, లెంగ్త్, ఏరియా, వాల్యూమ్, డెన్సిటీ, స్పీడ్, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ. వీటన్నిటికీ ఏంటంటే డైరెక్షన్తో అవసరం ఉండదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే సరిపోతుంది. అదే ఎగ్జాంపుల్స్ ఫర్ వెక్టార్ క్వాంటిటీస్ చూడండి, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలేషన్, వీటన్నిటికీ ఏంటంటే మనం ఇంకా స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది, వాటిని వెక్టార్స్ అంటాం. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ టూ వర్డ్స్లో డిస్టెన్స్ ఈజ్ ది స్కేలార్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ది వెక్టార్, ఎందుకంటే స్పెసిఫైడ్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇక్కడ యారో మార్క్ చూడండి, ఏ టు బి ఉందా, ఇక్కడ ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్ కనిపిస్తుంది. సో డిస్ప్లేస్మెంట్ని మనం ఇట్లా ఇండికేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టూ డయాగ్రామ్స్ ఇచ్చాడు చూడండి, 6A అండ్ 6B. ఇక్కడ ఏ అనేది ఇనీషియల్ పాయింట్ అనుకుందాం, బి అనేదేమో ఫైనల్ పాయింట్. ఏ నుంచి బికి రీచ్ అవ్వడం కోసం ఇక్కడ ఒక పాత్ను మనకి ఇండికేట్ చేశారు, ఇలా వెళ్తే బి రీచ్ అవుతారు అని చెప్పి. దీనికి డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ ఒకటి మన గీయమన్నారు. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ని డ్రా చేయాలి. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ని డ్రా చేయాలంటే ఇది చూడండి, మనకిచ్చింది ఇది, ఏ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి వెళ్తే మీకు బి అనే పాయింట్ని రీచ్ అవుతాము అనేది ఉంది. ఇది ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలి. ఇటు నుంచి ఇటు వెళ్తే వెళ్తాం మనం, కానీ మనకు కావాల్సింది షార్టెస్ట్ డిస్టెన్స్. అప్పుడు మనం ఎలా డ్రా చేస్తాం, దిస్ ఈజ్ ది షార్టెస్ట్ డిస్టెన్స్. సో దిస్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్. ఇదే మనం డ్రా చేయమన్నారు. సో చూడండి ఫిగర్ 6Aలో. ఓకే, దీన్ని బట్టి మీరు 6B ట్రై చేయండి. ఇక్కడ ఏ అనేదేమో ఇనీషియల్ పొజిషను, ఏ నుంచి బికి రీచ్ అవ్వాలి, ఫైనల్ పాయింట్ ఇది. సో వాళ్ళు ఇచ్చినటువంటి పాత్ ఇది. ఇలా కాకుండా మీరు షార్టెస్ట్ పాత్ ఏదనేది ఇండికేట్ చేయండి, డ్రా చేయండి, దాన్నే మనం డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంటాం. ఓకే, ట్రై చేయండి. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ. ఈ యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ చెప్పే ముందు థింక్ అండ్ డిస్కస్ చూద్దాం మనం. ఈ థింక్ అండ్ డిస్కస్ ట్రై చేయటం మీకు అలవాటే కదా, క్లాస్లో కూడా చేసేవాళ్ళు మీరు. అలాగే ఇక్కడ చూడండి, థింక్ అండ్ డిస్కస్ అనేది. వాట్ ఈస్ ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బాడీ ఇఫ్ ఇట్ రిటర్న్స్ టు ది సేమ్ పాయింట్ ఫ్రమ్ వేర్ ఇట్ స్టార్టెడ్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో, ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యారు అనుకుందాం.
తిరిగి మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి వచ్చేసారు. ఓకే, అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో అక్కడికే వచ్చారు. మీరు స్కూల్ నుంచి స్టార్ట్ అయ్యారు, అక్కడ నుంచి ఇంటి వరకు వెళ్ళారు. మీరు ఇది స్కూల్ అనుకుందాం, ఈవినింగ్ స్కూల్ నుంచి మీ ఇంటి వరకు వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది బుక్ స్కూల్లోనే మర్చిపోయాము అని చెప్పి వెళ్ళిన వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ తిరిగి స్కూల్ దాకా వచ్చారు. అంటే స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి మళ్ళీ ఇంటి నుంచి స్కూల్ వరకు వచ్చారు. అంటే సేమ్ పాయింట్ని రీచ్ అయ్యారు. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎంతో మీరు చెప్పగలరా? ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు 1 కిలోమీటర్ ఉందనుకుందాం, స్కూల్ నుంచి ఇంటికి 1 కిలోమీటర్. సో మీరు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటారు? ఇక్కడ నుంచి 1 ప్లస్ ఇక్కడ నుంచి 1, అంటే 1 + 1 = 2 కిలోమీటర్స్ మీరు ట్రావెల్ చేసి ఉంటారు. దాన్ని డిస్టెన్స్ అంటాం. కానీ నేను అడిగేది ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఎంత? డిస్ప్లేస్మెంట్ 0. ఎందుకు 0 అంటే ఎక్కడైతే మీరు స్టార్ట్ అయ్యారో తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చినప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 0 అయిపోద్ది. అది డిస్టెన్స్ మాత్రం 2 కిలోమీటర్స్ అవుతుంది. ఓకేనా? సో గివ్ 1 ఎగ్జాంపుల్ ఫ్రమ్ డైలీ లైఫ్ అన్నాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ సరిపోద్ది దానికి. అది కాకుండా ఇంకా ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉంటే కనుక అది ఆలోచించండి. ఓకే, నెక్స్ట్, వెన్ డూ ది డిస్టెన్స్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ బికమ్ ఈక్వల్? ఇక్కడ డిస్టెన్సు డిస్ప్లేస్మెంటు రెండు డిఫరెంట్గా ఉన్నాయి. డిస్టెన్స్ ఏమో 2 కిలోమీటర్స్ అయింది మనం ఇచ్చిన ఎగ్జాంపుల్లో, డిస్ప్లేస్మెంట్ ఏమో 0 అయింది. ఇలా కాకుండా రెండు ఈక్వల్గా ఉండేటటువంటి ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఇవ్వమంటున్నాడు. రెండు ఈక్వల్ అవ్వాలి, డిస్టెన్స్ను తర్వాత డిస్ప్లేస్మెంట్. అలాంటి ఎగ్జాంపుల్ ఏమైనా మీరు చెప్పగలరా? ఆలోచించండి, లేదంటే రేపు నేను చెప్తాను మీకు ఆ ఎగ్జాంపుల్. ఓకే, ఈలోపు కొంచెం ఆలోచిస్తూ ఉండండి. రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, డిస్ప్లేస్మెంట్ను డిస్టెన్స్ అనేది. ఓకే, ఇక నెక్స్ట్కి వెళ్ళిపోదాం. టాపిక్ యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ. దీనికి మనకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైను విశాఖపట్నంలో స్టార్ట్ అయ్యి హైదరాబాద్ రీచ్ అవుతుంది. ఈవినింగ్ 5కి స్టార్ట్ అవుతుందంట. అక్కడ నుంచి తెల్లవారు మార్నింగ్ 5కి హైదరాబాద్ రీచ్ అవుతుంది. సో దాని పాత్ చూడండి ఎలా ఉందో, ఇలా ట్రావెల్ చేస్తుంది. దిస్ ఈజ్ ది డిస్టెన్స్ బిట్వీన్ విశాఖపట్నం అండ్ హైదరాబాద్. ఇలా రీచ్ అవుతుంది. దీనికి మిమ్మల్ని డిస్ప్లేస్మెంట్ వెక్టార్ డ్రా చేయమంటున్నాడు. డ్రా డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఎక్కడి నుంచి, ఫ్రమ్ విశాఖపట్నం టు హైదరాబాద్. ఎలా డ్రా చేయాలో తెలుసు మీకు కదా, స్కేల్ పెట్టి వీటిని కలుపుతూ డ్రా చేశారనుకోండి, ఒక యారో మార్క్ వేసేస్తే దట్ ఈస్ ది డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అయిపోతుంది. సరే, ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చాడో చూద్దాం మనం. ఇక్కడ సరే విశాఖపట్నంలో స్టార్ట్ అవుతుంది, హైదరాబాద్ రీచ్ అవుతుంది. డిస్టెన్స్ ఎంత అనేది మెన్షన్ చేశాడు. లెట్ ది డిస్టెన్స్ ఆఫ్ ది ఎంటైర్ ట్రిప్ ఫ్రమ్ విశాఖపట్నం టు హైదరాబాద్ బి 720 కిలోమీటర్స్. ఇది డిస్టెన్స్. ది జర్నీ టైమ్ ఈజ్ 12 అవర్స్. అవును కదా, ఈవినింగ్ 5కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 5కి వస్తుందంటే ఎంత టైం ట్రావెల్ చేసి ఉంటుంది, 12 అవర్స్ ట్రావెల్ చేసింది. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ ఉంది, అట్లాగే టైం ఎంత అనేది ఉంది. దీన్ని బట్టి స్పీడ్ క్యాలిక్యులేట్ చేశాడు. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం టేకెన్ అనమాట. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ అది ట్రావెల్ చేస్తుంది, బై ఎంత టైం అది తీసుకుంది. ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు అందులో ఇచ్చేసాడు టోటల్ అనేది 720 కిలోమీటర్స్ అని ఇచ్చాడు కదా. సో 720 కిలోమీటర్స్ బై టైం ఎంత అంటే 12 అవర్స్. ఇది స్పీడ్ అనమాట. దీన్ని కొంచెం మీరు క్యాలిక్యులేట్ చేస్తే 12, దీనిలో 6 టైమ్స్, పక్కన 0, సో 60 వస్తుంది. 60 పైన ఎంత ఉంది, కిలోమీటరు, కింద అవరు. ఇది స్పీడ్ అనమాట. 60 కిలోమీటర్స్ పర్ అవర్ వచ్చింది. అలాగే యావరేజ్ స్పీడ్ కూడా అదే అవుతుంది. ది డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇన్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ యావరేజ్ స్పీడ్. ఈ యావరేజ్ స్పీడ్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి కూడా మనం సేమ్ ఇదే ఫార్ములాని యూజ్ చేస్తాం. సో డెఫినేషన్ చూడండి. ది డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇన్ యూనిట్ టైమ్ అంటే 1 అవర్లో ఎంత
ట్రావెల్ చేస్తుంది అనేది తీసుకుంటే దాన్ని మనం యావరేజ్ స్పీడ్గా తీసుకుంటాం. యావరేజ్న 1 అవర్కి ఎంత ట్రావెల్ చేస్తుంది, అది ఎంత స్పీడ్తో ఉంటుంది అది అని తీసుకుంటే సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టైం టేకెన్. సో అది ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 60 km/h వచ్చింది. సో దీన్ని బట్టి ఏం చెప్తున్నాం మనం, మొత్తం టైం 12 hours పట్టింది విశాఖపట్నం నుంచి హైదరాబాద్ రీచ్ అవ్వడానికి. సో యావరేజ్న 1 గంటకి ఎంత స్పీడ్తో అది ట్రావెల్ చేస్తుంది అంటే 60 kilometers దూరం ప్రయాణం చేస్తుంది అని చెప్తాం మనం. సో ఇది యావరేజ్గా చెప్పేటటువంటిది, కానీ యాక్యురేట్గా కాదు. ఇది కరెక్ట్గా ప్రతి గంట ఈక్వల్గా అది స్పీడ్తో వెళ్ళలేదు కదా. ఒక దగ్గర స్లోగా వెళ్ళొచ్చు 1 గంట, ఇంకో గంట కొంచెం స్పీడ్గా ట్రావెల్ చేయొచ్చు. ఒక దగ్గర స్టేషన్ వచ్చిందనుకోండి, కొద్దిసేపు ఆగుతుందిగా, అక్కడ కొంత తగ్గిపోతుంది కదా డిస్టెన్స్ కవర్ చేసేది. అంటే యావరేజ్ ఇది, అంతేకాని యాక్యురేట్గా మనం చెప్పట్ల ఖచ్చితంగా కొలుసుకొని ఈ గంట ఇంత దూరం, ఈ గంట ఇంత దూరం అనేది ఏమీ ఉండదు. యావరేజ్ అని చెప్తున్నాం మనం, ఇదంతే. ఓకే, ఇది యావరేజ్ స్పీడ్. నెక్స్ట్ మనకు కావాల్సింది యావరేజ్ వెలాసిటీ. కావాలి. యావరేజ్ వెలాసిటీ కావాలి అంటే ఇందాక అందుకే మనని డిస్ప్లేస్మెంట్ వెక్టార్ గీయమన్నాడు. దీని ఫార్ములా ఏంటంటే యావరేజ్ వెలాసిటీకి డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. ఇక్కడ ఇందాక మనం వెక్టార్స్కి ఎగ్జాంపుల్స్ చూసాం మనం, దానిలో మీకు వెలాసిటీ అనేది కూడా ఉంది. వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్, స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్. ఇక్కడ మనకు యావరేజ్ వెలాసిటీ కావాలి అంటే మనకు కావాల్సింది డిస్ప్లేస్మెంట్ కావాలి. డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే దానికి మనకి ఇచ్చాడు 360 kilometers అని ఇచ్చాడు. డిస్ప్లేస్మెంట్ 360 kilometers బై టైం టేకెన్ 12 hours. ఇక్కడ ఇంకోటి మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే డైరెక్షన్ కూడా మెన్షన్ చేయాలి కదా, అందుకని సౌత్ టు వెస్ట్. సో ఇది యావరేజ్ వెలాసిటీ. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్ వెలాసిటీకి. అదే స్పీడ్ అనుకోండి, దీనికి టోటల్ డిస్టెన్స్ బై టైం టేకెన్. డిస్టెన్స్ ఒకటి ఉంటే సరిపోతుంది స్పీడ్కి. ఇక్కడ వచ్చేటప్పటికి డిస్ప్లేస్మెంట్ కావాలి వెలాసిటీకి. ఓకే, అండ్ ఆల్సో డైరెక్షన్ కూడా మెన్షన్ చేయాలి. 360 kilometers డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ కదా, అందుకని ఇందాక 720 ఉంటే ఇక్కడ 360. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి లెసన్లో మెన్షన్ చేశాడు. ఓకే, అక్కడ మెన్షన్ చేయడం వల్ల మనకు తెలుస్తుంది 360 kilometers అని. సో 360 kilometers బై 12. దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేసామనుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 30. అంతే కదా, 30 పైన కిలోమీటర్ ఉందా, యూనిట్స్ ఇంపార్టెంట్, పర్ అవర్. సో 30 km/h ఎటు నుంచి ఎటు వెళ్తుంది, సౌత్ టు వెస్ట్. దిస్ ఈజ్ ది యావరేజ్ వెలాసిటీ. సో ఇక్కడ మనం ఇంకొక 2 డెఫినేషన్స్ చూసాం. చూసినటువంటి డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, ఆ రెండిటితో పాటు యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ. సో మొత్తం 4 డెఫినేషన్స్ వచ్చినాయి మనకి కదా. వీటితో పాటు ఇందాక ఒకటి మీకు డయాగ్రామ్ ఒకటి గీయమని చెప్పాను, డిస్ప్లేస్మెంట్ వెక్టార్, అదొకటి గీయండి. దాంతోపాటుగా ఇంకా ఒకటి ఏంటంటే థింక్ అండ్ డిస్కస్. ఇందాక కూడా థింక్ అండ్ డిస్కస్లో ఒకటి వదిలేను మీకు చేయమని చెప్పి, అలాగే ఇంకోటి చూద్దాం మనం. వాట్ ఈజ్ ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది కార్ ఇఫ్ ఇట్ కవర్స్ 200 kilometers in 5 hours? దీనికి యావరేజ్ స్పీడు క్యాలిక్యులేట్ చేయండి. యావరేజ్ స్పీడ్కి మీకు ఫార్ములా ఉంది, ఇప్పుడు చేసాం మనం యావరేజ్ స్పీడ్. ఓకే, టోటల్ డిస్టెన్స్ బై టైం టేకెన్. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంతో చూసుకోండి, టైం టేకెన్ ఎంతో చూసుకోండి, క్యాలిక్యులేట్ చేయండి యావరేజ్ స్పీడ్. మీకు రేపటికి వర్క్ ఇదే. నెక్స్ట్, వెన్ డస్ ది యావరేజ్ వెలాసిటీ బికమ్ 0? ఇందాక అడిగిన క్వశ్చన్కి దగ్గరగా ఉంటుంది ఇది. యావరేజ్ వెలాసిటీ కూడా ఉంది కదా మనకి. యావరేజ్ వెలాసిటీ అనేది 0 ఎప్పుడవుతుంది, ఈ 2. ఓకే, నెక్స్ట్, ఏ మ్యాన్ యూజ్డ్ హిస్ కార్, ది ఇనీషియల్ అండ్ ఫైనల్ ఓడోమీటర్ రీడింగ్స్ ఆర్ 4849 అండ్ 5549 రెస్పెక్టివ్లీ. ఆ ముందు మీటర్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసామనేది తెలుస్తుంది కదా. ఆ కార్లో స్టార్ట్ అయినప్పుడు ఇంత ఉందన్నమాట, ఆయన రీచ్ అయ్యేటప్పటికి ఇంత ఉంది. ఇది ఆ మీటర్లో చూపించినటువంటి డిస్టెన్స్. ది జర్నీ టైమ్ ఈజ్ 25 hours. వాట్ ఈజ్ హిజ్ యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ ది జర్నీ? ఇక్కడ కూడా మిమ్మల్ని కనుక్కోమంది యావరేజ్ స్పీడే.
మీకు ఇక్కడ ఫస్ట్లో యావరేజ్ స్పీడే కనుక్కోమన్నాడు, లాస్ట్లో కూడా యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటున్నాడు. మధ్యలోది మాత్రం కొంచెం ఆలోచించండి, ఎప్పుడు యావరేజ్ వెలాసిటీ బికమ్ జీరో అవుతుంది అనేది. ఓకే, సో ఇది ఈరోజు ఉన్నటువంటి టాపిక్. మీకు వర్క్ ఎక్కువే ఇచ్చాను, ఆలోచించండి, కంప్లీట్ చేయండి. వాటికి ఆన్సర్స్ మెసేజ్ చేయండి, నేను వాటికి పెడతాను ఆన్సర్స్ రేపు. ఓకేనా?